నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన కుర్సం రవి పాలక మండలితో పంచాయతీ కార్యాలయం సందడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కుర్సం రవి, ఉప సర్పంచ్ కుర్సం సోములు, వార్డు మెంబర్స్ పిసోడి మారయ్య, పూణెం దుర్గాప్రసాద్, తెల్లం హిందూ, సాయం కౌసల్య, గట్టుపల్లి రాజు, సోయం నాగమణి, సోయం విజయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు హాజరై మాట్లాడుతూ గత 8-9 నెలల నుండి ప్రభుత్వ పాలన ఉండి లేనట్టుగా ఐటీడీఏ పాలక మండలి లేక, పంచాయతీ పాలక మండలి లేక రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా కనుమరుగైపోయాయని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా నియంత్రణ పోకడికి పోతే ప్రజలు చాలా చైతన్యవంతులు. గత ప్రభుత్వాన్ని గద్దించినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దించడానికి ఎంతో కాలం పట్టదు. ఇది గుర్తించుకొని ప్రభుత్వ పాలన సజావుగా సాగించాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో తూడుందెబ్బ మండల ప్రెసిడెంట్ పరిష్క గోపాలరావు, గట్టుపల్లి నాగేశ్వరరావు, గట్టుపల్లి కృష్ణ, గట్టుపల్లి శ్రీను, మాజీ ఉప సర్పంచ్ బడ్డారి నాగమణి, కురసం కన్నయ్య, కురసం శంకర్, గట్టుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, దుమ్ముగూడెం మండలం. రిపోర్టర్ గోపాలకృష్ణ. అచ్యుతాపురం పంచాయతీ నూతన పాలక వర్గానికి, ఎస్పెషలీ సర్పంచి కురసం రవి గారికి, వైస్ సర్పంచి కురసం సోములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే అచ్యుతాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 8 వార్డులు, 8 వార్డులో 8 మంది వార్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి. మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పాలక మండలి రద్దయింది. సర్పంచ్ లేడు, కొంతకాలం ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండే, దాని తర్వాత సెక్రటరీ. ముఖ్యంగా నిధులు లేవు పంచాయతీల్లో, ఎందుకంటే సర్పంచ్ లేడు కనుక నిధులు లేవు. స్పెషల్ ఆఫీసరు వాళ్ళతోటే ఏదో గడుపుకుంటూ వచ్చారు. దాని ఎఫెక్ట్ ఏంటనేది మనం చూసాం. కనీసం ట్రాక్టర్ తిరిగేది కాదు. ఎవడో దాత వచ్చి 1 లీటర్ 2 లీటర్లు డీజిల్ పోస్తే ఒక 2 రోజులు తిరిగితే మళ్ళీ 3వ రోజు లేదు. వర్షాకాలం, నిండు వర్షాకాలంలో చెత్త అంతా మురిగిపోయి ఎక్కడ దుర్వాసన, విపరీతమైన చెత్త. అంటే పాలకవర్గం లేదు కనుకనే ఒక స్పెషల్ ఆఫీసరు గవర్నమెంట్ అధికారితో నడపడం అనేది, అందులో నిధులు కేటాయించకపోవడం వల్ల ఎంత మరి గ్రామ యొక్క చదువు మౌలిక సదుపాయాలు ఎంత కుంటుపడే మనం చూసాం. ఇప్పుడు కొత్తగా పాలకవర్గం ఏర్పడ్డది, గతం కన్నా మెరుగైనట్టు మనం అప్పటి నుంచి ఇప్పటి చూస్తూ ఉన్నాం. చాలామంది సర్పంచులు చేసుకుంటూ పోయారు, వాళ్ళ యొక్క పనితీరు మనం చూసాం. కానీ వాళ్ళకి మనకు డిఫరెంట్ ఒక మార్క్ ఉండాలి, ఒక విజన్తో చేయాలి, మార్క్ ఉండాలి. మళ్ళీ ఇదే ప్రజలు మనల్ని గెలిపించాలనుకుంటే మనం ప్రచారం చేయకుండా వాళ్ళే ప్రచారం చేసి మనం గెలిపించాలంటే అభివృద్ధి కూడా అదే స్థితిలో ఉండాలి. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ, వీడు నావాడు ఆడునేవాడు, ఇవన్నీ ఏమి ఉండొద్దు. అది మొన్నటి వరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ సమానమే, గ్రామ అభివృద్ధి కోసమే ఉండాలి లక్ష్యం. వార్డు సభ్యులు వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. గెలిచాం, అయిపోయింది నా పని, నేనేదో పనికి పోతాను, ఇక వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటారు. అది కాదు. నిన్ను నమ్మి అక్కడ వార్డు సభ్యుడిగా గెలిపించింది దేనికి? ఆ వార్డులో ఉన్న అనేక సమస్యలు, ఒక రేషన్ కార్డు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మురికాలు కరెక్ట్ లేకున్నప్పుడు, లేకపోతే ఒక ఇందిరమ్మ ఇల్లు రానప్పుడు, పెన్షన్ రానప్పుడు, అవన్నీ సర్పంచ్ దృష్టికి, సెక్రటరీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటే ఆ వార్డు నెంబర్ది. అన్ని చోట్ల తిరుగుతాడు అప్కో సర్పంచ్, ఆయనే చూసుకుంటాడు అనేసి మీరు అనుకోవద్దు. మీకు కూడా బాధ్యత ఉంది. ఎందుకు మనల్ని గెలిపించారు? అట్లా మీరు మీ బాధ్యత నిర్వహించండి. మీ సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకురండి. అందరు కలిసి ఆ సమస్యకి పరిష్కారం చేయండి. అప్పుడే గ్రామ ప్రజలు అందరూ హర్షిస్తారు, గ్రామానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా అచ్యుతాపురం గ్రామంలో మనకు మెయిన్గా ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే రోడ్డు. వాస్తవానికి ఇది జిల్లా పరిషత్ రోడ్డు, R&B రోడ్డు అనమాట. పంచాయతీ రోడ్డు అయితే పండేయచ్చు. సో R&B రోడ్డు అయినా ఇంకో రోడ్డు అయినా నేను స్పెషల్గా, లేదంటే ఒక 20 నుంచి 30 సార్లు కలిసి ఉంటాను నేను ఎమ్మెల్యే గారిని. ఎంత ఫోర్స్ చేస్తే ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేశారు, టెండర్ పిలిచారు. బడ్జెట్ రిలీజ్ చేయడానికి దగ్గర 7-8 నెలలు పట్టింది. దాని టెండర్కి పిలవడానికి కూడా దగ్గర 7-8 నెలలు పెట్టింది. ఎందుకు పట్టిందంటే బడ్జెట్ లేదు, కేటాయించారు. ఎక్కడ? అసెంబ్లీ సాక్షిగా రోడ్డుకు బడ్జెట్ కేటాయించారు, కానీ ఇక్కడ అకౌంట్లో డబ్బులు లేవు. డబ్బులు లేని వర్క్ చేయరనేది ప్రతి కాంట్రాక్ట్కి అర్థమైంది. టెండర్కి పిలుస్తున్నారు, వాళ్ళు రావట్లే. ఎందుకు రావట్లేదు?
వెళ్ళినా వర్క్ చేయాలా, బిల్లులు కావు. అంతకుముందు పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి కనుక వాళ్ళు రాలేదు. అట్లానే కూడా ఇప్పటికీ అదే కొనసాగుతుంది. టెండర్కి పిలిచారు, అయిపోయింది, అగ్రిమెంట్ ఒకటి ఆగింది. మళ్ళీ అగ్రిమెంట్ దగ్గర ఎందుకు ఆగింది? మళ్ళీ బడ్జెట్ ప్రాబ్లమే. సో అవసరమైతే ముక్త కంఠంతో వార్డు సభ్యులు, సర్పంచులతో సహా గ్రామస్తుల సహకారంతో అవసరమైతే రోడ్డు మీద ఎక్కి మన సమస్యని, మన నినాదాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, ఐటీడీఏ పాలక వర్గానికి తెలియజేసే విధంగా తీసుకెళ్ళినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా ఆ రోజు మేము చేయడం వల్ల అక్కడ దాకా వచ్చింది. నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం కలిసినప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది, వాటర్ ఉంది కదా, ఇప్పుడు చేయడానికి కుదరదు. వాటర్ అని ఇంకో పక్క మళ్ళించడానికి పెద్ద కష్టమేం కాదు, గవర్నమెంట్ మిషనరీ తలుసుకుంటే. ఎంతసేపు అది ఇంతకంటే పెద్ద పెద్ద మనం చూస్తూ ఉంటాం గోదావరి, దాని వాటరే మళ్ళించారు రోడ్డు పోసి. ఇదంతా చేయాలనే మనకు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏ పని అని చేయొచ్చు. అట్లా అన్ని సమస్యలు. ఇంకోటి మనం చూసినట్టయితే మన పంచాయతీ మధ్యలో మనకు పంచాయతీ లేదు. పంచాయతీ బిల్డింగ్ కట్టడానికి స్థలం లేకపోతే ఏదో ఊర్లో వాళ్ళని అడిగి స్థలం అంతా పెట్టుకొని ఆ పంచాయతీ బిల్డింగ్, అది కూడా ఫినిషింగ్ టచ్లో ఆగిపోయింది. వర్క్ అంతా అయిపోయింది, అంత ముందు బిల్లు 10 లక్షలు ఆగిపోయింది. అది 10 లక్షలు బిల్లు అయితే తప్ప మిగతా పని చేయననేసి వాడు బేస్ మీద కూర్చున్నాడు. ప్లాస్టింగ్ అయిపోయింది, డోర్స్ టైల్స్ వేయాల్సింది ఉంది. ఇది మీ పాలక వర్గం గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా. ఇది కూడా మీరు ఆ వర్క్ను త్వరితగతన పూర్తి చేసే విధంగా ఆ కాంట్రాక్టర్ ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, దాని స్టేటస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అట్లానే దానికి వెళ్ళాల్సిన సీసీ రోడ్డు అది సగంలో వెళ్ళి ఆగిపోయింది, అది కూడా పెట్టాలి. సో ఇట్లా కొన్ని రోడ్లు ఉన్నాయి మనకు, ఎటు కాకుండా మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. వాటి ముందు రోడ్డు ఓ బాటలాగుంది, రోడ్డు రూపం రావాలంటే దాని మనం ఈజీఎస్లోనే ఇందులోనే పెట్టి చేయాలి. దానికి కూడా మీ వార్డు సభ్యులు, సర్పంచ్ అందరూ కూడా దానికి సహకరించాలి. సహకరించినప్పుడే ఆ పనులు అవుతాయి. అట్లా అనేక సమస్యలు ఉన్నాయి. లైట్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. మనం ఫస్ట్ ఒకసారి పంచాయతీ కొత్తగా ఏర్పడ్డప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్ తోటే ఏదో ఒక స్కీమ్ పేరు పెట్టి ఊరంతా తిరిగాం, గుంటలు ఇవి ఉన్నప్పుడు పూడుస్తూ. ఆ టైంలో మలేరియా, డెంగ్యూ ఇవి వస్తూ ఉంటాయి. దోమల నివారణ నుంచి మనం సురక్షితంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రపరచాలి. పరిశుభ్రపరిచే దగ్గర బ్లీచింగ్ కావచ్చు, లేకపోతే దోమల పిచికారీ కావచ్చు, ఇవన్నీ చేసే కాడ ఎవడు నిర్లక్ష్యం వహించదు. ఒకవేళ ఆ వార్డులో కాకపోతే వార్డుని అడుగుతుంది. సర్పంచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు అనుకోవద్దు. ఎవడు వార్డు సమస్య వాడు చూసుకొని మీకు వీలైనంత వరకు మీరు పరిష్కారం చేయండి. మీకు కాలేని ఎడల సర్పంచ్ గారి దగ్గర పట్టరండి. ఎందుకంటే మీకు కావాలి. రేపు పర్వాలేదు, ఈ వార్డు ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కారం చేశారు, ఇవాళ వార్డే రేపు సర్పంచ్ గెలిస్తే ఇంకెంత బాగా చేస్తారనే అవతల వ్యక్తికి ఆలోచన కలగాలంటే మనం చేసే పని అట్లా ఉండాలి. అందరూ కూడా అట్లా చేస్తారని అనుకుంటున్నా, చేయాలి. సో మరొక్కసారి నూతన సభ్యులుగా మేము ఎన్నుకున్నందుకు అచ్యుతాపురం గ్రామ పంచాయతీ ఓటరు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నూతనంగా ఎన్నికైనటువంటి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం.